బాసు వేర్ ఇస్ ద పార్టీ అని అడగడం లేదు మెగా అభిమానులు. బాసు మీకు ఏ పార్టీ కావాలో చెప్పండి ఇచ్చేస్తామంటూ తెగ ఖుషి అవుతున్నారు. అందుకు రీజన్ మెగా బాస్ ఫుల్ ఫోకస్ ఇక ఆన్ లొకేషన్ అనే స్టేట్మెంటే. ఇప్పుడు విశ్వంబర షూటింగ్ లో ఉన్న చిరంజీవి నెక్స్ట్ లైనప్ అంతా యంగ్స్టర్స్ తోనే ప్లాన్ చేసుకుంటున్నారు. చేతిలో ఉన్న సినిమాలు త్వరగా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తే కాల్ షీట్ ఇచ్చేస్తానంటూ నాగ్ అశ్విన్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. కల్కిలో అమితాబ్ కమల్ క్యారెక్టర్లను నాగి డీల్ చేసిన తీరు చూసి ముచ్చట పడిపోయారు చిరు. నాగ్ అశ్విన్ అన్నాడు, సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావయ్యా అని. సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్, టైం వేస్ట్ చేయకండి సార్, వాల్యుబుల్ టైం ఇది, మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే, అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారంటే, నేను ఊరికనే అంటలేదు, త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని. అంటే ఇలాంటి యంగ్స్టర్స్తో చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతకని ఏం కావాల్సిన ఉంది. ఆఫ్టర్ విశ్వంబర చిరు చేతిలో ఉన్నది అనిల్ రావిపూడి ప్రాజెక్ట్. ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళదామా అని ఉత్సాహంగా ఉందట మెగాస్టార్ కి. ఫుల్ లెంత్ కామెడీ సినిమా అవుతుందని రీసెంట్ గా స్టేజ్ మీద క్లారిటీ ఇచ్చేశారు చిరు. మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. అది లీక్ ఇచ్చింది కాదుగా, చెప్పారు కదా, ఓకే, ఇది మెగా అనౌన్స్మెంట్ అంట, ఓకే అని చేయబోతున్నాను. ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను. బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది. ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నటిస్తానా, ఎప్పుడు ఒక ఉత్సాహంతో చేయాలన్న ఇది నాకుంది. త్వరలోనే శ్రీకాంత్ వదిలే డైరెక్షన్ లో పక్కా మాస్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్. అంతేకాదు ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి అంటూ ఎవరైనా మంచి స్క్రిప్ట్స్ రాస్తే తప్పకుండా నటించడానికి ఉత్సాహంగా ఉన్నానన్నారు. బోయపాటి ఛాలెంజ్ ఇస్తున్నా తీసుకో అని చిరు అన్న మాటలు ఇప్పటికీ అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. సో మెగాస్టార్ మరింత ఉత్సాహంగా సినిమాలు చేయాలనుకుంటున్నారని, ఈ మాటలన్నీ ఎప్పటి నుంచో చెప్పకనే చెప్తున్నాయని రీకాల్ చేసుకొని మరీ ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.